ప్రభు నామమున మీ అందరికీ సంఘం తరపున వందనాలు తెలుపుతున్నాం. ఇది నా ఆరాధన వర్తమానం కొరకై పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయంను 24వ వచనాన్ని మనం అందరం కలిసి మనం మొట్టమొదటి భాగంగా చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనాన్ని మనమందరం కలిసి మనము చదువుకుందాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. కీర్తనల గ్రంథము 135వ కీర్తన 135వ కీర్తన 3వ వచనము 4, 5 వచనాలు అందరం కలిసి మనం చదువుకుందాం. 3, 4, 5 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకున్నాను, తన స్వకీయ జనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకున్నాను. యెహోవా గొప్పవాడని, మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడు. కీర్తన గ్రంథము 135వ అధ్యాయంలో మనం ఇక్కడ 3 నుంచి 5 వచనాలు చదువుతూ వచ్చాం. యెహోవా దయాళుడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఆయన దయాళుడు, దయగలిగిన వాడు. అంతేకాదు మనము ఆయన దయ ద్వారా, ఆయన దయ వలన భూమి మీద మనము రక్షించబడినామని కూడా మనం జ్ఞాపం చేసుకోవాలి. అంతేకాదు ఆ దయగల దేవుడు, ఆ దయాళుడైనటువంటి ప్రభు గురించి ఇక్కడ ఏమైనా రాయబడిందంటే ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. ఆయన నామము అనగా పేరు. ఎందుకంటే ఆయన నామము ఇశ్రాయేలీయులలో గొప్పది అనేది మనం జ్ఞాపం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే ఆయన నామము కంటే ముందు ఆయన 113వ కీర్తన ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. ఇక్కడ చూడండి, 113వ కీర్తనలో మనము జ్ఞాపకం చేసుకుంటే 4, 5 వచనాలు ఇక్కడ మనం చూస్తే యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించినది. ఉన్నతమందు ఆసుడైన మన దేవుడైన యెహోవాను పోలి ఉన్న వాడు ఎవడు అంటే ఇక్కడ యెహోవా అన్యజనులందరి ఎదుట ఎటువంటి వాడంట? మహోన్నతుడు. ఆయన మహిమ ఎట్లుందంట? ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. అంటే ఆయన మహిమ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన మహిమ ఆకాశ విశాలములు ఏమైందంట? వ్యాపించినది. అయితే ఇక్కడ మనం చూస్తున్న భాగములో ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరం. ఎందుకంటే యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. అంటే ఇక్కడ ఆయన మహిమ అనేది ఎట్లా ఉందంటే అక్కడ కీర్తన అక్కడ ఏమని చెప్తున్నాడు? ఆకాశంలో ఆయన మహిమ ఏమిందంట? వ్యాపించినది. అయితే 138వ కీర్తన 2వ వచనంలో అయితే అక్కడ ఏమని రాయబడింది చూడండి. చాలు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను, నీ నామము కంటే నీవిచ్చిన వాక్యము నువ్వు గొప్ప చేసి ఉన్నావు. అంటే దేవుని యొక్క వాక్యము అది గొప్ప చేయబడినట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా దేవుని యొక్క వాక్యం అనేది ఎంతో గొప్పది. ఆ వాక్యమును గురించి ఏమని రాయబడింది? యోహాను సువార్త 1వ అధ్యాయములో మనం 14 వచనాలు అక్కడ జ్ఞాపం చేసుకుంటే ఆ వాక్యము శరీరధారి అయి
కృపా సత్య సంపూర్ణంగా. కాబట్టి ఒకప్పుడు ఎక్కడున్నది ఆ నామము, ఆ మహిమ అంటే ఆకాశంతో విశాలముగా అది ఏమైందంట, వ్యాపించినది. ఆయన మహిమ ఆకాశం అంతటిలో విశాలతను వ్యాపించినట్టు. అంటే కీర్తనకాడు ఇంకొక మాట అంటున్నాడు చూడండి, మనకు ఒక జ్ఞాపకం వస్తుంది, మనం ఎప్పుడు జ్ఞాపం చేసుకుంటాం. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయములు అనుకుంటా, ఒక మాట చూడు, 8వ అధ్యాయము చూడండి. ఇక్కడ మొదటి వచనములో యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి ఎందంతటా చాలు నీ నామము ఎంత ప్రభావము గలది. అంటే నామము అనగా పేరు, ఆయన నామము, ఆయన పేరు ఎంత ప్రభావము గలది. అందుకనే ఇశ్రాయేలీయులలో ఆయన నామము పరిశుద్ధమైనది. అయితే ఈ నామమును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఆ నామము శరీరధారిగా మన మధ్యకు ఏ రీతిగా తీసుకురాబడింది. అందుకనే ఇంకొకసారి రాయబడిన ప్రకారం చూస్తే ఆయన నామము కంటే ఆయన వాక్యం ఏం చేసినట్ట, గొప్ప చేసిన. అందుకనే ఆయన వాక్యము ఆకాశములో నిత్యము నిలకడగా ఉన్నది. అయితే ఆయన నామము కంటే ఆయన వాక్యము ఎంతో గొప్పది. ఆ వాక్యము ఏమైందంట, శరీరధారిగా. అందుకనే ఆయన ఒకప్పుడు శరీరధారిగా రాకమునుపు ఆయన పరలోకములో ఆయన ఏమైనాడు అంటే, ఆయన పరలోకములో పరిశుద్ధుడై ఉన్నాడు. అంటే ఈ పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పరిశుద్ధమైన దేవుని గురించి ఒక్కసారి మనం ఇక్కడ జ్ఞాపం చేసుకుంటే, నిజంగా ఆయన పరిశుద్ధుడైన దేవుడై ఉండి మానవాళి కొరకై ఆయన ఎంతగా ఆయన మరి దయగలిగిన వాడిగా ఉన్నాడు. అందుకని ఇక్కడ అంటాడు యెహోవా దయాళుడు. అంటే ఆయన దయగలవాడు. అంటే దేవుడు పరిశుద్ధుడే, అయితే మానవుడు ఎవరంట. అందుకని మొదటి దశలోని రాసిన పత్రికలో ఒక మాట మనకు జ్ఞాపకం వస్తుంది. అక్కడ 4వ అధ్యాయము 7వ వచనం అనుకుంటా చూడమ్మది, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచను కానీ. కాబట్టి ఇక్కడ మానవుడు అపవిత్రుడని బైబిల్ సెలవిస్తూ ఉంది స్పష్టంగా. అంటే మానవుడు అపవిత్రుడు, పరిశుద్ధుడు కాలేడు. ఎందుకంటే యోబు గ్రంథం కూడా ఆ మాట మనకు రాయబడింది, మనం ఎన్నోసార్లు చూసుకుంటుంటాం. చూడండి ఒక మాట మనకు ఇట్లా ఉంచుకొని యోబు గ్రంథము ఒక్క మాట మనం జ్ఞాపం చేసుకుందాం. 14వ అధ్యాయము 14వ అధ్యాయం మొదటి వచనము. చాలు. కాబట్టి అట్టివాని మీద నీవు కనుదృష్టి ఉంచినావు అంటే, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడే మిక్కిలు ఏమంటున్నాడు ఇక్కడ. అంతేకాకుండా 15వ అధ్యాయంలోకి వచ్చేతలకే 14వ వచనములో శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు, నిర్దోషగుటకు స్త్రీకి పుట్టినవాడు. కాబట్టి మానవుడు పాపి, పరిశుద్ధుడు కాదు. మానవుడు స్వదీతో మొట్టమొదటి మానవుడు పాపే, జన్మ పాపి అని బైబిల్ని సెలవిస్తుంది. అందుకని కీర్తన అక్కడ అంటాడు కదా, కీర్తన మొదటి 51వ అధ్యాయం 5వ వచనంలో నేను పాపంలోనే పుట్టినవాడును అంటాడు. ఎందుకంటే పాపం పరపక్వమై ఏమైందంట, గర్భము ధరించి మరణమును కనెను. అంటే ఇక్కడ మరణం అనేది మానవుడు పొందినవాడే ఉన్నాడు. అందుకని మానవుడు పరిశుద్ధుడు కాదు. మానవుడు స్త్రీకి పుట్టినటువంటి మానవుడు ఎట్లా పరిశుద్ధుడు అవుతాడు. అందుకని అంటాడు శుద్ధుడగు నరుడు ఏ పాటి వాడు, నిర్దోషుడకు స్త్రీకి పుట్టిన వాడు ఏ పాటి వాడు. అందుకని ఇక్కడ కూడా కీర్తన గ్రంథంలో చూస్తూ నువ్వు నరుని జ్ఞాపం చేసుకున్నట్టుకు వాడే పాటి వాడు అంటాడు మళ్ళా కదా. కాబట్టి ఇక్కడ నరుని జ్ఞాపం చేసుకు వాడే పాటి వాడు. కాబట్టి ఇక్కడ దేని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క సంకల్పాలు మనం జ్ఞాపం. ఈనాడు నువ్వు ఎవరు, నేనెవరు, మనం ఏ పాటి వారం, మనం ఎక్కడి వారం, మనం ఏ స్థితిలో ఉన్నవారం. ఈనాడు ప్రభు మనల్ని ప్రేమించాడు అంటే, ప్రేమ చూపాడు అంటే ఆయన దయాళుడు అని జ్ఞాపం చేసుకోవాలి. ఆయన ఎవరంట, ఆయన దయాళుడు, దయగలవాడు. అందుకని దేవుడు ఆ దయగలవాడు, పరిశుద్ధులగుటకే దేవుడు ఏం చేశాడు, మనలను పిలిచినాడు. ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడు పిలిచాడు,
భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అయితే ఇక్కడ పిలుపు అనేది రకరకాలుగా ఉంది. ఒక్కొక్కరిని ఒక రీతి పిలిచిండు దేవుడు కదా. కొంతమంది ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పుడు ఒకవేళ దేవుని వాక్యం ద్వారా దర్శించి దేవుడు పిలిచిండవచ్చు. కొంతమంది మరణ పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు దర్శించి పిలిచిండవచ్చు. కొంతమంది వ్యాధిలో ఉన్నప్పుడు దేవుడు దర్శించి పిలిచిండవచ్చు. అయితే నరుడే పాటివాడు, అట్టివాడి దేవుడు మనసు ఉంచాడు. అట్టివాడిని దేవుడు ఏం చేశాడు, ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకనే మానవుడు అపవిత్రుడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపవిత్రుడని మానవుడు, పరిశుద్ధుడు కాని మానవుడు, దేవుడు మనల్ని ప్రేమించి భూమి మీద తన కృప అనేది మన ఎడల కనపరిచాడు. అందుకనే ఆయన దయాళుడు. అందుకని కీర్తన గ్రంథంలో మనం అనేకసార్లు చదువుతాం. 107వ కీర్తన మొదటి వచనంలో యెహోవా దయాళుడు. చదవండి అన్నమాట. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కాబట్టి ఎవరు ఆ మాట పలుకుతారంటే తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం, దక్షిణం నుండి, అంటే నలుమూల నుండి వచ్చినటువంటి వారందరూ ఏమని పలుకుతుంటారంటే ఇక్కడ యెహోవా దయాళుడు, ఆయన కృప ఆయన కృప, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, ఆయన కృప నిత్యముండును. అంటే ఆయన కృప అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఎవరు చెల్లిస్తారో ఆయన కృతజ్ఞతాస్తుతులు అంటే విమోచించబడిన వారు మాత్రమే. విమోచన లేనివారు, ప్రభును గుర్తించలేని వారు, ప్రభును హృదయంలో చేర్చుకోలేని వారు ఆయనను ఆరాధించలేరు, ఆయన ఘనపరచలేరు. అందుకని ఇక్కడ కీర్తనకాడ అంటుంటున్నాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి 135వ కీర్తనలకు మళ్ళీ ఇక్కడికి వద్దాం. 135వ కీర్తనలో 5వ వచనం, యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు ఎవరు ఎరిగినారంటే ఇక్కడ నేను ఎరుగుదునట్టే. యాత్రా కీర్తన ఇది. కాబట్టి ఇక్కడ యాత్రా కీర్తనలో దావీదు ఈ మాట అంటున్నాడు, యెహోవా ఎవరంట, గొప్పవాడంట, ఆయన గొప్పవాడని. ఈ గొప్పతనాన్ని గురించి యాకోబు వాళ్ళ మామ కూడా పలుకుతున్నాడు. 18వ నిర్గమకాండ 18వ అధ్యాయంలో చూడండి ఒక మాట. నిర్గమకాండము 18వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఇక్కడ మరి ఇక్కడ మోషే మామ ఈ మాటలన్నీ వినిన తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ, యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు, అంటే ముందు తెలియదు ఆయనకి. ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు తెలిసిందంట. యెహోవా గొప్పవాడని, సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు. కాబట్టి ఇప్పుడు ఆయన కూడా ఈ మాట అంటున్నాడంటే దేవుని యొక్క గొప్పతనం ఏమి? ఆయన ఇశ్రాయేల్లో పరిశుద్ధుడే. ఇశ్రాయేల్ ప్రజల పక్షమున దేవుడు ఇక్కడ అద్భుతం చేస్తూ వచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజల పక్షమున దేవుడు చేసిన కార్యము చాలా ఆశ్చర్యం. అందుకని ఆ మాట అంటున్నాడు ఇక్కడ. ఏమని? ఐగుప్తీయుల చేతుల నుండి, ఫరో చేతుల నుండి, కాబట్టి ఇక్కడ యెహోవా స్తుతింపబడును కాకంటే ఎందుకు ఈ మాట అంటున్నాడు? కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి, ఇశ్రాయేల్ ప్రజలకు ఏం కలిగజేశాడు దేవుడు? ఇక్కడ గొప్ప రక్షణ కలిగజేశాడు. ఈ రక్షణను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన గురించి మనం ఇక్కడ చూస్తే 113వ అధ్యాయంలోనికి మళ్ళీ ఇక్కడ వద్దాము. 113వ కీర్తనలోకి ఇక్కడ వచ్చి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి 113వ అధ్యాయంలో
ఇక్కడ మనం చూస్తూ వచ్చిన ప్రకారంగా మనము 4వ వచనంలో యెహోవా 4వ వచనం యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశం. అంటే ఇక్కడ యెహోవా అన్యజనుల ఎదుట ఏమేనంటే ఇక్కడ మహోన్నతుడు. ఈ మహోన్నతుని గురించి ఇక్కడ మోషే యొక్క మామ ఏమన్నాడంటే సమస్త దేవతల కంటే గొప్పవాడు. ఆయన మహోన్నతుని గురించి ఇక్కడ 15వ అధ్యాయంలో నిర్గమాకాండములో మనము జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి మనం చూస్తాం. చూడండి 15వ అధ్యాయంలో 11వ వచనము, యెహోవా వేల్పొలలో నీ వంటి వాడేవాడు, పరిశుద్ధతను బట్టి నీ మహనీయుడవు, స్తుతికీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు. కాబట్టి చాలు, ఇక్కడ నీ వంటి వాడు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు. అంటే దేవుడు అద్భుతములు చేశాడు. ఏమే అద్భుతాలంటే ఫరో చేతిలో నుండి విడిపించడానికి కొరకై ఇక్కడ 14వ అధ్యాయములో సముద్రమును ఏం చేశాడు దేవుడు? పాయలుగా చేశాడు. బలమైనటువంటి గాలి విసిరజేసి సముద్రాన్ని విడగొట్టి అది 6 నెలలుగా అక్కడ చేసి ఇశ్రాయేలు ప్రజలను ఆ సముద్రం మధ్యలోండి నడిపించాడు. అంటే ఆయన ఇప్పుడు ఎవరిప్పుడు ఆశ్చర్యకరుడు. సముద్రం విడిపోవడం ఏంటి, 6 నెలలు నడవడం ఏంటి, అంత అయిపోయిన తర్వాత ఆయన సముద్రం మళ్ళీ ఏకముగా చేసినప్పుడు ఐగుప్తులు ఏమైనారు? ఇక్కడ మునిగిపోయారు. ఐగుప్తులను వీళ్ళు ఏం చేసి చూశారంటే ఇక్కడ చూడండి 14వ అధ్యాయం 31వ వచనం, యెహోవా కాబట్టి ఇక్కడ విషయాన్ని మనం గమనిస్తే యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరి, అంటే చూచి నమ్మారు. ఇప్పుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎవరు చూశారు? ఇప్పుడు ఇక్కడ చచ్చిన ఐగుప్తులను చూశారు. ఇక్కడ ఎవరిని చూశారంట? చనిపోయినటువంటి ఐగుప్తులను చూశారు. చనిపోయిన ఐగుప్తులను చూసి వారు ఇప్పుడు యెహోవా యందు ఆయన సేవకుడైన మోషే యందు ఏం చేశారు? ఇక్కడ నమ్మకం ఉంచారు. అంతవరకు నమ్మకం లేదు. మోషే మీద కూడా వాళ్ళకి నమ్మకం లేదు. అందుకనే మోషేను దేవుడు నాయకుడిగా ఉంచినప్పటికీ కూడా వారు ఇశ్రాయేలు ప్రజలు విశ్వాసం కలిగి ఉండలేకపోయారు. కాబట్టి మానవుని యొక్క స్వనీతి ఏంటంటే మానవుడు అపనమ్మకస్తుడు, మానవుడు అవిశ్వాసం కలిగిన వాడు. అంటే అందుకనే వారు చూచి నమ్మారు. ఏం చూచారు? ఇప్పుడు చచ్చిన శవాలు చూచారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎట్లా రక్షణ ఇచ్చాడో వాళ్ళు ఇప్పుడు తెలుసుకోగలిగారు. అందుకనే 15వ అధ్యాయంలో వాళ్ళు వచ్చేమంటున్నారు? స్తుతి కీర్తనలు బట్టి పూజ్యనీయుడు ఇప్పుడు దేవుడు అద్భుతాలను చేయబట్టి నీ వంటి వాడు ఎవడు అంటున్నాడు. అంటే అద్భుతాలు చేసినారు కాబట్టి వారు దేవుని పొగడగలిగితే వచ్చారు. అంటే దేవుడు అద్భుతాలు చేసేవాడే, దేవుడు ఆశ్చర్యకాలు చేయగలవాడే, దేవుడు సర్వాధికారంగా దేవుడు, సమస్తం చేయగల దేవుడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములను చూచి అయినప్పుడు కూడా వాళ్ళు పరిశుద్ధులు కాదు. ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధులు కాదు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు ఇప్పుడు కదా? అందుకనే మనం చదువుతూ వచ్చాం, దేవుడు దేనికి పిలిచాడంట మనల్ని? పరిశుద్ధులకుడికే పిలిచాడు, అపవిత్రులకు ఉండక పిలవలేదు. అంటే మానవునికి స్వనీతి జ్ఞాపం చేసుకుని వారు సంపూర్ణంగా దేవుణ్ణి వారు తెలుసుకోలేకపోతున్నారు. మానవుని తెలుసుకోలేక మానవుడు ఎట్లా సతమతం అయిపోయి అప్పటికప్పుడు స్తుతిస్తున్నాడు, అప్పుడు కూడా మళ్ళీ తిరుగుబాటు చేస్తున్నాడు, అప్పుడు మానవుడు తన స్వనీతిని అనుసరించి నడుచుకుంటున్నాడు. కాబట్టి మానవుడు పరిశుద్ధుడు కాలేకపోతున్నాడు, మానవుడు నీతిమంతుడు కాలేకపోతున్నాడు, మానవుడు దేవునితో సావాసంగా ఉండలేకపోతున్నాడు. అందుకని ఇక్కడ యోబుడు అంటూ వచ్చాడు, స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు, శుద్ధుడగుడకు నరుడు ఏ పాటివాడు. కాబట్టి ఇక్కడ మానవుడు శుద్ధి కాలేడు. మానవుడు శుద్ధి కావాలంటే ఒక గొప్ప కార్యం ఉంది. అందుకనే దేవుడు అద్భుతాలు చేయడానికి కొరకై, ఆ ఆశ్చర్యకార్యాలు చేయడానికి కొరకై దేవుడు తన మహిమను మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన పరిశుద్ధుడే. అందుకని 135 కీర్తన మనం చదివినప్పుడు ఇక్కడ ఆయన ఎవరంట? యెహోవా గొప్పవాడనియు, మన ప్రభు సమస్త దేవతను గొప్పవాడనియు,
అంటే నేను ఎరుగుదునంటే నిజంగా మానవుడు ఎటువంటి వాడో, దేవుడు ఎటువంటి వాడైనాడో మనం ఇక్కడ చూస్తున్నాం. యెహోవా గొప్పవాడు, ఆయన పరిశుద్ధుడు. అందుకనే కీర్తనకంట 77వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమన్నాడు ఇక్కడ? 77వ అధ్యాయం 13వ వచనం, దేవా నీ మార్గం పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు. అంటే ఇక్కడ దేవుడు పరిశుద్ధుడే కాబట్టి దేవా నీ మార్గము పరిశుద్ధమైనదే. అయితే దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? కాబట్టి ఈ విషయాలు మనం పోల్చుకుంటే, యేసు ప్రభులోనికి మనము ఒకసారి జ్ఞాపం చేసుకుంటే, కాబట్టి వారు చూచి నమ్మారు, మనం చూడక నమ్మాము. కాబట్టి ఇక్కడ మానవుడు అపవిత్రుడు, దేవుడు పరిశుద్ధుడు. అంటే ఒకప్పుడు వాళ్ళు సమస్తమైనటువంటి వారిని కలిగి జీవించిన వారు. అందుకనే వారు అంటున్నారు, సమస్త దేవతల కంటే నీవెవరంట? పూజ్యనీయుడవు, గొప్పవాడవు కదా. సమస్త దేవతల కంటే గొప్పవాడవు కదా. ఆయన పూజ్యనీయుని దేవుడు. ఆయన గొప్పతనాన్ని గురించి మనం జ్ఞాపం చేసుకుంటే అనేక విషయాలు ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇంకో స్థలంలో కూడా అదే మాట అంటాడు చూడండి. కీర్తన గ్రంథం మనకు జ్ఞాపం చేసుకుంటే, వాళ్ళు పలుకుతున్న మాటలు మనం జ్ఞాపం చేసుకుని ఆరాధనకి వెళ్దాం. కీర్తన గ్రంథము 89వ అధ్యాయములో 6వ వచనంలో, మింటను యెహోవాకు సాటి అయినవాడు ఎవడు కదా. మింటకు యెహోవాకు సాటి అయినవాడు ఎవడు? ఎందుకంటే ఇక్కడ యెహోవాకు సాటి అయిన వారు ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఆయన గొప్పతనాన్ని గురించి అనేక సంగతులు ఇక్కడ వ్రాయబడ్డాయి. అందుకని మానవుడు పరిశుద్ధుడు కాలేడు, ఆయనకు సాటి అయిన వారు ఎవరు కూడా లేరు. ఎందుకంటే 96వ కీర్తనలకు వద్దాం. మళ్ళా 96వ కీర్తన మళ్ళా 4వ వచనం ఒకటి చదవండి. యెహోవా మహాత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగినవాడు. చాలు. కాబట్టి ఇక్కడ సమస్త దేవతల కంటే ఎవరంట? ఆయన పూజనీయుడు, అంటే పూజింపదగిన వాడు. మరి అటువంటి పూజింపదగిన దేవుడు, ఆయన మహిమ ఆకాశములో వ్యాపించున్నది. మరి ఆయన అటువంటి గొప్ప దేవుడు ఆ గొప్పతనాన్ని విడిచి మానవాళి కొరకు భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే మానవుడు పరిశుద్ధుడు కాదు కాబట్టి, మానవుడు అపవిత్రుడు కాబట్టి, మానవుణ్ణి పరిశుద్ధునిగా చేయడానికి కొరకై, మానవుణ్ణి నీతిమంతునిగా చేయడానికి కొరకై ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. ఎట్లా వచ్చాడు భూమి మీదకి కదా? కన్యక మరియ గర్భంలో నుంచి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు భూమి మీదకి? ఆయన భూమి మీదకి రాకపోతే ధర్మశాస్త్రం ప్రకారం మానవుడు చావలసిన వాడే ఉన్నాడు. ధర్మశాస్త్రం ఉన్న బలం ఏంటంట? ఏం ధర్మశాస్త్రం ఉన్న బలం? ఏందమ్మా కొనుక్కుతున్నా చెప్ప గట్టి చెప్పు, పర్వాలేదులే చెప్పండి ఎవరైనా. ధర్మశాస్త్రం బలం ఏంటి? పాపమే. అందుకని మానవుడు పాపమును విడుదల పొందలేకపోతున్నాడు. ఈ పాపం నుండి దేవుడు విడిపించడాని కొరకై, ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి కొరకై, ధర్మశాస్త్రం ఏది చేయజాలకపోయిన దేవుడు చేయడానికి కొరకై ఆయన ఆ కన్యక మరియ గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే ఆయన రావలసిన వాడే ఉన్నాడు. ఎందుకంటే మరణశాసనం రాసిన దేవుడు మరణం పొందడానికి ఇష్టపడ్డాడు, భూమి మీదకి శరీరానికి వచ్చాడు. ఆయన గొప్పతనాన్ని విడిచిపెట్టి వచ్చాడంటే ఎంత ఆశ్చర్యం! ఆయన సమీపపురం తేజస్సున్న దేవుడై ఉండి, నిత్యం స్తుతించబడుతున్న దేవుడై ఉండి, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన పరిశుద్ధుడని దేవుడై ఉండి, తను తాను మహిమను మార్చుకొని భూమి మీద శరీరానికి వచ్చినప్పుడు ఎవరైనా ప్రేమించారు, ఎవరైనా చేర్చుకున్నారు, ఆయన్ని అందరూ అవమానపరిచారు, అందరూ ఎగతాళి చేశారు. కాబట్టి ఈ లోకం ఆయన్ని ఏమనిందంటే సిలువ వేయమనింది. ఏమనింది ఈ లోకం? ఈయన సిలువ వేయుడి. అయితే ఇక్కడ విషయాన్ని గమనిస్తే ప్రభు అన్నాడు యోహాను సువార్త 14:6 నేనే మార్గమే అన్నాడు కదా. నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప. అంటే ఇప్పుడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే ఈయన మార్గదర్శి ఉన్నాడు. అందుకనే దేవా నీ మార్గము పరిశుద్ధమైంది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన మహాదేవుడే, గొప్ప దేవుడే,
ఆయన మార్గం పరిశుద్ధమైందే, ఆయన మార్గదర్శిగా వచ్చాడు. నిన్ను నన్ను ఆ మార్గం నడిపిన దాని కొరకై, నిన్ను నన్ను నిత్యరాజ్యం తీసుకెళ్ళడానికి కొరకై ఆయన ఇష్టపడ్డాడు. అందుకనే ఆ గొప్పతనాన్ని విడిచి దేవుడు భూమి మీదిగా శరీరానికి వచ్చినప్పుడు ఆయన ఎవరు ఇష్టపడలేదు. కానీ దేవుడు మాత్రము నిన్ను నన్ను ప్రేమించిన వాడిగా ఉన్నాడు. అందుకని ఇక్కడ ఓ మాట మధ్య భాగంలో ఓ మాట చూడవచ్చు మనం. 135 కీర్తనలో ఇక్కడ ఏం రాయబడింది చూడండి, 4వ వచనం. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? ఇక్కడ యెహోవా తన కొరకు యాకోబుని ఏర్పరచుకునంట. అంటే యాకోబు స్థితి మనకు తెలుసు కదా. యాకోబు అనగా అప్పుడే మనకు అందరికీ తెలిసిన విషయం ఏమంట, అయిపోయి అంటే మోసకరమైనటువంటి వ్యక్తిని. అందుకనే ఈ రోమపత్రిక 9వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక మాట రాయబడింది. అక్కడ కూడా ఒక మాట చదవమ్మా. రోమపత్రిక కాబట్టి నేను ఎవరిని ప్రేమించాను? నేను యాకోబుని ప్రేమించాను. అంటే యాకోబు ఎవరు ఇక్కడ? మోసం చేసేటువంటి వాడు, మోసకరమైనటువంటి వాడు. అంటే యాకోబుని దేవుడు ఎట్లా దర్శించాడు, యాకోబుని దేవుడు ఎట్లా ప్రేమించాడు. కాబట్టి ఈ లోకంలో నీతిమంతులు లేడు, ఒక్కడు కూడా. అంటే నీతిమంతులం కాదు మనమంతరం ఎటువంటి వారం అంటే మోసకరమైన ప్రజలం, మోసం చేసేవారం, అందరిని మోసం చేసేవారం, మోసం ఆపద్దాలతో నిండిన వారం. అందుకనే రక్తం చిందించుటకు మన పాదములు పరిగెత్తేటివే ఉన్నది. కాబట్టి శాంతి మార్గం వారు ఎరగరు, వారి కన్నులు దేవుని భయము ఏమాత్రం లేదు. అంటే ఇటువంటి స్థితిలో ఉండిన మానవుని దేవుడు ప్రేమించాడు. యాకోబు మోసకరమైన వాడే, తండ్రిని మోసం చేసిన వాడే, అన్నను మోసం చేసిన వాడే కదా, అంతా మోసం చేస్తూ వచ్చిన వాడే. మోసగలిగిన వ్యక్తిని తల్లి గర్భంలో దేవుడు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. ఈనాడు నీవు నేను కూడా దేవుని ఏర్పాట్లో ఉన్నాము కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఇప్పుడు ఏం చేశాడు? ఇక్కడ రక్షించుకున్నాడు. రక్షించుకున్నాడంటే అర్థం ఏంటి? ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమిస్తేనే మనకు రక్షణ వచ్చింది. ఆయన మనం ప్రేమించకపోతే మనకు రక్షణ లేదు. దేవుడు ఎవరిని ప్రేమించాడు? అందరినీ ప్రేమించాడు. అందుకనే యోహాను సువార్త 3:16 ప్రకారం దేవుడు లోకముని ఎంతో, కాబట్టి ఆ ప్రేమను మానవుడు గుర్తించలేకపోయాడు. ఆ ప్రేమను గురించి పౌలు చెప్తాడు ఎఫెసీ రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనంలో ఏం రాయబడిందమ్మా? కరుణా సంపన్నుడై ఉండి మనం అపరాధముల చేతను చచ్చిన వారు అయినప్పుడు చాలు. కాబట్టి ఇక్కడ ఆయన క్రీస్తు కూడా బ్రతికించడానికి కొరకై తన మహాప్రేమను ఇక్కడ కనపరిచాడు. ఎంతో ప్రేమను కాదు కానీ మహాప్రేమను. కానీ ఈ మహాప్రేమ అనేది తూర్పు పడమరకు మన పాపం ఏం చేశాడంట? దూరపరిచాడు. అంటే ఆయన ప్రేమ చాలా ఆశ్చర్యమైనది. అందుకని ఆ ప్రేమకు బదులుగా ఆయన భూమి మీద తను మరణం పొందడానికి ఇష్టపడ్డాడు. ఎవరైనా మరణం పొందుతారా? ఎవరైనా ప్రాణం ఇస్తారా? ఎవరు కూడా ఒక వ్యక్తి కొరకు ప్రాణం ఇవ్వడం ఇష్టపడరు. ఎందుకంటే మానవుడు స్వనీతి కలిగిన వాడు, మానవుడు స్వార్థంతో నిండినవాడు, తాత్కాలిక ప్రేమ కలిగిన వాడు. అయితే దేవుని ప్రేమ, అగపే ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, మహాప్రేమ, గొప్ప ప్రేమ, ఎంతో ప్రేమ. ప్రేమలో ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ మానవుని ప్రేమ భూమి మీద రకరకాలు ఉండవచ్చు. అయితే దేవుని ప్రేమ అగపే ప్రేమ. అందుకనే ఇక్కడ మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించుకున్నాడు. ఎట్లా మనం అపరాధముల చేతను పాపం అంటే మనం మోసకరమైన స్థితిలో ఉంటిమి, పాపమును కలిగిన వారమే ఉంటిమి. పాపానికి జీతము మరణమై ఉన్నప్పుడు దేవుడు మనల్ని బ్రతికించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన కృప. అందుకని అక్కడ యెహోవా దయాళుడు, ఆయన కృప అంటే ఆయన దయాళుడు, ఆయన దయగలవాడు, ఆయన క్షమించగల మనసు గలవాడు. అందుకని నిన్ను నన్ను భూమి మీద రక్షించడానికి కొరకై ఇష్టపడినవాడు. అందుకని ఆయన గొప్పతనాన్ని గురించి మనము అనేక విషయాలు చూడవచ్చు. అందుకని ఇక్కడ మనం చదువుతున్న భాగంలో ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. అంతే కింద 5వ వచనములో యెహోవా గొప్పవాడనియు, మన ప్రభు సమస్త దేవత కంటే గొప్పవాడనియు
నేను ఎరుగుదును, కాబట్టి నీవు తెలుసుకోవాలా దేవుడు అంటే ఎవరు కదా. బస్సులో వస్తున్నప్పుడు మాట్లాడుతూ వచ్చాడు ఆయన. వాళ్ళతో నేను ఎందుకు గమ్మన కూర్చున్నాను. వాళ్ళిద్దరు లా ఉన్నారు, నాకు సీటు లేదు, కూర్చునే సరే కొంచెం వాళ్ళు జరగడంలే సరే అని చెప్పి ఇంక అట్లే కూర్చున్నాను. ఏడసారి మేమిద్దరమే లా ఉండము సార్, ఇంకా ఇద్దరికేంది ఈ సీట్లు ఉన్నాయి సార్. మీరేం సార్ ఆ టీచర్ ఆయన? కాదు పాస్టర్ అంటే. పాస్టర్ ఆయన బొట్టు గిట్టి పెట్టుకుని బాగున్నాడు. వీళ్ళకి ఎట్లా చెప్పాలబ్బా అనుకుంటాంటే వాళ్ళే జోక్యం చేసుకుంటే దేని వాక్యం చెప్తే ఆపకుండా సాల్జీ ఉంది వద్దులు అంటున్నాడు ఇంకొక వల్ల మనిషి. విషయం నీటి చెప్పేసిన అంటే వాళ్ళకు ఆయనకు అర్థమే రీతిగా దేని వాక్యము క్లుప్తంగా చెప్పేసిన. ఏం సార్ మీకు జీతాలానే? జీతాలు కాదు పరిస్థితి ఇట్లా అని చెప్పిన. మీ దాంట్లో భోజనాలు పెడతారు సార్, కాదు పరిస్థితి ఇట్లా అని చెప్పిన అని చెప్పి నేను కూడా ఒకప్పుడు ఇట్లా ఉండేవాడిని. కాబట్టి అటువంటి నన్ను దేవుడు రక్షించుకున్నాడు, నా జీవితం మార్చాడు. నేను పరలోకంలో దేవుని నమ్ముకున్నాను కానీ అంతరంగంలో ఆత్మశుద్ధి కలిగించే దేవుని నమ్ముకున్నానే కానీ అంత తప్ప వేరేదేం లేదు. నువ్వు కూడా పరలోకాన్ని పోవాలంటే ఏముండాలా? హృదయశుద్ధి కలిగి ఉండాలా, అప్పుడు పరలోకాన్ని పోతావు. అందుకే ఇది కుల మతం కాదని చెప్పి తలకే స్టేజ్ వచ్చేసింది. ఏదో దేవుడు వచ్చినాను ప్రవాణి దాసుకుని మాటలు చెప్పాను, దీవించుకున్నాను అంటే కొంతమంది కోపగించుకునే వారు ఉంటారు. మగం చూస్తే తెలుసుకొచ్చి చెప్పాలి వద్దని కూడా. ఏమక్క నిజమే కదా, మగం చూస్తాను తెలిసిపోతుంది. వీళ్ళు చెప్తే వింటారు విన్నారా అంటే వారు అదే గొప్పతనం అనుకున్నారు, వారికి ఉన్నవాడిని. కాబట్టి ఇప్పుడు కాదు ఇప్పుడు ఒకప్పుడు మనం ఏమైనాం, మన స్థితి ఏమైంటూ వచ్చింది. అటువంటి స్థితిలో ఉన్న దేవుడు ఇప్పుడు మనం రక్షించుకున్నప్పుడు మన హృదయం ఇప్పుడు ఎట్లా ఉంది, ఎంత సంతోషముతో ఎంత ఆనందంతో ప్రభుత్వం రావడానికి ప్రభువును ఆరాధించడానికి ఇష్టపడుతున్నాం. కాబట్టి ఎందుకు ఆరాధిస్తున్నామంటే ఆయన గొప్పతనాన్ని మనం హెచ్చించేకొచ్చాం. ఆయన ఏమైనాడంట? ఆకాశంలో ఉన్న దేవుడు, సింహాసనాసీన దేవుడు, 24 పెద్దలు 4 జీవులు కోట్లాది కొద్ది దేవతల మధ్య దేవదూతల మధ్య స్తుతించబడుతున్న దేవుడు, ఆ గొప్ప దేవుడు భూమి మీదకి ఎట్టొచ్చాడంట? శరీరధారిగా వచ్చాడు. దేని కొరకు వచ్చాడు? నీ కొరకు వచ్చాడు, నా కొరకు వచ్చాడు. నా కొరకు ఆ గొప్ప దేవుడు తానేమైనాడు? ఇక్కడ తగ్గించుకున్నాడు. మనం మంచివారమని తగ్గించుకున్నాడా దేవుడు? కాదే. మనం ఎవరు అంట? దేవుని వాక్యం సెలవిస్తోంది, యాకోబును ప్రేమించాడు. మోసకరమైన వారం, హృదయం చెడిపోయినటువంటి వారం, హృదయంలో కల్మషం కలిగిన వారం, హాని చేసేవారం, కీడు చేసేటువంటి వారం, రకరకాలటువంటి స్థితి కలిగిన వారం. ఇటువంటి స్థితిలో మనం మరణం మన కొరకు పంచుకున్నప్పుడు, పాతాళం మన కొరకు అభివృద్ధి ఆశ పెట్టుకున్నప్పుడు దేవుడు తన గొప్పతనాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఒకప్పుడు మనం దేన్ని సేవిస్తుంటే, ఎవరిని సేవిస్తుంటే, ఎవరిని వెంబడిస్తుంటే వాటన్నిటిని మనము ఇప్పుడు విడిచిపెడుతూ వచ్చాం. అందుకని ఇక్కడ రాయబడిన ప్రకారం పేతురు పత్రిక ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. పేతురు రాసిన పత్రిక 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నామండి, మీరు ఎరుగుదురు కదా మనం ఎట్లా విమోచించబడ్డాం, ఎట్లా ప్రత్యేకించబడ్డాం. అయితే ఇక్కడ మనల్ని 16వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఏం రాయబడింది? కాబట్టి ఇక్కడ ప్రభు అంటాడు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండి. అందుకనే మిమ్మల్ని పిలిచిన వాడు ఎవరంట? పరిశుద్ధుడు. అందుకనే దర్శన పత్రికను మనం చూస్తూ వచ్చాం కదా, ఆయన పరిశుద్ధుడిగా మనల్ని పిలిచాడంట. అపవిత్రులుగా ఉన్న మనను కానీ ఆయన ఎవరు? పరిశుద్ధుడైన దేవుడు. మానవుడు ఎవరంట? అపవిత్రుడైనటువంటి మానవుడు. ఇటువంటి అపవిత్రమైనటువంటి మానవుణ్ణి దేవుడు విమోచించడానికి కొరకై, రక్షించడానికి కొరకై మనము అపరాధములు ఉన్నప్పుడు ఏం చేశాడైనా? మనలను ప్రేమించి క్రీస్తు కూడా మనను బ్రతికించి, ఈనాడు మనం జీవిస్తున్నామంటే ఆయన ఊపిరి మనలో ఉందంటే, ఆయన ఆత్మ మనలో ఉందంటే నీవు నేటువంటి ధన్యులము ఓ ఇశ్రాయేలు.
నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించినా నిన్ను పోలిన వాడు ఎవరున్నారు? అమ్మ అయ్యా, నిన్ను పోలిన వాడు ఎవరున్నారు చెప్పు. మనం కూడా ఆరాధన చేసినప్పుడు, ప్రభువా నిన్ను పోలిన వాడు ఎవరున్నారు ప్రభువా అంటే, నా కుమారుడా నిన్ను పోలినవాడు కూడా ఎవరు లేరు ఈ కసాపురంలో కూడా అంటాడు. అమ్మ నిన్ను పోలినవాడు ఎవరు లేరమ్మా ఈ కసాపురంలో, నువ్వే గొప్పవాడవు. నిజంగా ఆయన గొప్పతనాన్ని బట్టి మనము ఆరాధించినప్పుడు, కాబట్టి నిజంగా ఆయన నామము గొప్పది, ఆయన నామం పరిశుద్ధమైనది. ఆయన నామము అనగా ఆకాశములో ఆయన వాక్యం నిత్యము నిలకడగా ఉన్నది. ఆయన నామం కంటే ఆయన వాక్యం గొప్ప చేశాడు కాబట్టి అది వాక్యములో, ఆ వాక్యం అనేది ఆకాశం ఎట్లుందంట నిత్యము నిలకడగా ఉన్నది. అందుకనే ఆ ఆకాశం భూమి గతించును కానీ నా మాట పొలైన గతించదు. కాబట్టి ఆయన నామం గొప్పది. ఆయన వాక్యము శరీరధారే ఇప్పుడు మన మధ్య సంచరిస్తూ ఉంది. ఇప్పుడు ఆయన కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య ఉన్నాడు, వాక్య రూపం ఉన్నాడు. అందుకని ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి ఇప్పుడు వాక్యమే దేవుడు, ఈ వాక్యమే మనం రక్షించింది, వాక్యములో జీవం ఉంది. అందుకని దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు, మనల్ని ప్రేమించాడు. మన స్వభావం, మన భయంకరమైన పరిస్థితి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనం యోగ్యులము కాదు, స్త్రీకి పుట్టినటువంటి నీవు నేను శుద్ధులము కాదు, అపవిత్రులమే. అయితే దేవుడు పరిశుద్ధుడు, పాపైన మానవుని పరిశుద్ధునిగా చేయడానికి కొరకై ఆయన ఇప్పుడు అమూల్యమైన రక్తము, ఇక్కడ రాయబడింది ఏ రక్తం అంటే అది అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకము గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించిన ఎరుగుదరు. కాబట్టి విమోచించబడ్డాం అంటే విడిపించబడ్డాం. ఆ రక్తమే లేకపోతే ఎప్పుడైతే యేసుప్రభువారు సిలువలో ఆయన మేకులు కొడుతొచ్చారో ఆ మేకులు కొట్టినప్పుడు రక్తం అంతా చిందించబడుతూ వచ్చింది. అందుకని పాపం అనేటువంటి పత్రమును ఏం చేశాడంట ఆయన, మేకులతో అడ్డం లేకుండా ఎత్తివేశాడంట చేవాడతాం. చూడ మాట చదివితే మీకు బాగుంటుంది అనమాట. ఎవరు గోలు చదువు. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నాం ఇక్కడ కదా, ఇక్కడ దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో శిలవకు కొట్టి దాని మీద చేవ్రతను తుడిచివేసి మనకు అడ్డంలో దాన్ని ఎత్తివేసి. అంటే ఇప్పుడు ఈ పత్రం అనేది ఏమైంది ఇక్కడ చించివేయబడింది. ఇప్పుడు మీరు ఏదైనా బంగారం ఉందనుకో, ఏదైనా కుదిపెట్టి వచ్చి ఉంటారు, ఒక పత్రం రాసిస్తారు. అక్కడ పోయిన తర్వాత సమయానికి పోయి తీసుకునే డబ్బుకు దానికి తగినటువంటి వడ్డీ సహా మనం వాడు చెల్లించినప్పుడు ఆ పత్రం ఏం చేస్తాడు, వాడు చించివేసేసి నీ సొమ్ము పట్టంటాడు కదా. మీకు తెలుసులే, వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు లేకపోయిండొచ్చుడా కదా. అంటే ఏదైనా సరే ఒక వ్యక్తి దగ్గర ఏదైనా తీసుకుని పత్రం రాసి ఇచ్చి డబ్బు తీసుకున్నాక డబ్బు చెల్లించిన తర్వాత ఏం చేస్తారు, ఆ పత్రాన్ని చించివేస్తారు. చించివేశారంటే అర్థం ఏంటిగా, రుణం లేదు, మొత్తం చెల్లించబడింది, స్వతంత్రుడిగా చేయబడ్డాడు, సొత్తు విడిపించబడింది. అది ఇల్లు కావచ్చు, పొలం కావచ్చు, బంగారం కావచ్చు. అయితే నీవు నేను కూడా పాపమునకు అమ్మబడినటువంటి మనలను ఈ పాపము నుండి విమోచించడానికి కొరకై ఒక పత్రం అనేది రాయబడింది. ఏమయ్యా పత్రము? పాపమునకు జీతం మరణము, అయితే దేవుని యొక్క కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. కాబట్టి ఈ నిత్య జీవం పొందాలంటే నీ పాపముని పత్రమును నేను సిలువలో ఇప్పుడు ఏం చేస్తున్నాను, మేకుల ద్వారా దాన్ని అడ్డం లేకుండా చించివేశాను. కాబట్టి ఇప్పుడు శత్రుడు ఏమైనాడు, ఇక్కడ ఓడిపోయినాడు. రక్తం కార్చడం ద్వారా ఆ సాతాను చేతిలో ఉన్న మనము విడిపించబడ్డాం. ఎందుకంటే ఆయన చేతులలో నుండి కార్చబడినటువంటి రక్తము
ఆ శిలువ మేకుల ద్వారా చిందించబడిన రక్తము, ఆ పాపమనే పత్రము కూడా అడ్డం లేకుండా తీసివేయబడిన తర్వాత అపరాధములన్నింటినీ క్షమించాడు దేవుడు. ఆయనతో కూడా మిమ్మను జీవింపచేశాడు. అంటే ఇప్పుడు మనం జీవింపచేశాడు. అందుకని అక్కడ మనం ఎఫెసీ పత్రిక చూస్తూ వచ్చాం. ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించుకున్నాడు. క్రీస్తు కూడా బ్రతికించుకోవాలంటే రక్తం చిందించాలి, ఆయన మరణం పొందాలి. ఆయన మరణం పొందడం ద్వారా మనకేమొచ్చింది? ఇప్పుడు కూడా ఏమొచ్చింది? ఆయన చనిపోయినాడు. చనిపోతే ఇప్పుడు మనకేమొచ్చింది? ఇక్కడ మనకు జీవం వచ్చింది. ఆయనలో మరణం, మనలో జీవం. మనం జీవింపజేయాలంటే ఆయన మరణం పొందాల్సిందే. ఆయన మరణం పొందడం ద్వారా నీకు నాకు నిత్య జీవం. ఆయన రక్తం కార్చు ద్వారా మన పాపం నుంచి విమోచన, అపవిత్రత నుంచి విమోచన. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఇప్పుడు మనం పరిశుద్ధులం. ఎవరు? మనము పరిశుద్ధులం. అందుకే అన్నాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండడానికి నేను మిమ్మల్ని. కాబట్టి ఇప్పుడు మనం పరిశుద్ధులమే. ఒకప్పుడు అపవిత్రులమే. స్త్రీకి పుట్టిన ప్రతి మానవుడు జన్మ పాపే, నీతిమంతుడు కాజాలడు. అటువంటి మానవుని దేవుడు రక్షించుకొని ప్రత్యేకించుకొని పరిశుద్ధుడిగా చేసి సంఘముగా ఇప్పుడు సమకూర్చాడు. ఈ సంఘము నాకు శిరస్సు ఎవరు? ఇప్పుడు దేవాది దేవుడు. ఆ సంఘమున శిరస్సు క్రింద నీవు నేను ఉన్నాము, అవయవముగా పరిశుద్ధులముగా. ఈనాడు దేవుడు ఈ రీతిగా నిన్ను నన్ను చేశాడంటే ఆయన గొప్పతనం ఏంటి? అందుకని ఇశ్రాయేలీయులలో ఆయన నామము గొప్పది. దేవా, నీ మార్గము పరిశుద్ధమైన దేవుని వంటి మహాదేవుడు. కాబట్టి నేను పరిశుద్ధం కనుక మీరును పరిశుద్ధులు ఉన్నాడు. అందుకనే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆయన గొప్పతనాన్ని పొగుడుతూ వచ్చారు. అది ఆ గొప్పతనాన్ని పొగడేరే కానీ వారి కొరకు దేవుడు రక్తము చిందించలేదు. ఈనాడు దేవుడు నిన్ను విడిపించాడు కానీ మన కొరకు విడిపించడానికి ఏం చేశాడు? ఇక్కడ రక్తం చిందించాడు. అందుకని ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత! యెహోవా రక్షించిన నిన్ను. కాబట్టి ఆయన నిన్ను నన్ను పోయినవాడు ఈ లోకంలో ఎవరు లేరు. నీకేం లేకపోవచ్చు, ఇల్లు లేకపోవచ్చు, ఉద్యోగం లేకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, ఎవరు ప్రేమించేవాళ్ళు లేకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎవరు? ఇప్పుడు గొప్పవాడవు. నీవు నేను ఎవరమంట? గొప్పవారం. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలినా. కాబట్టి దేవుడు మన ద్వారా మహింపరచబడానికి కొరకై, మనం రక్షించుకోవడానికి కొరకై ఆయన గొప్పతనాన్ని విడిచి భూమిదికి వచ్చి తను తగ్గించుకొని చేసిన శిలువ బలియాగను బట్టి ఈ ఉదయకాల సమయంలో తనివి తీరుగా మనం ఆరాధన చేద్దాం. ఆయన ఏమైనాడో, ఆయన స్థితి గురించి, నీ జీవితంలో ఎన్నెన్ని చేశాడో, నా జీవితంలో ఎన్ని చేశాడో అది జ్ఞాపం చేసుకొని, ఒక్క మాటను ఆధారం చేసుకొని, ఒక్క నిమిషంతో మనం ప్రభువును ఆరాధించినప్పుడు దేవుడు మహింపరచబడతాడు, శత్రుడు సిగ్గుపరచబడతాడు. ఈ రీతిగా ప్రభుత్వ వాక్యం దీవించునుగాక.